శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. భారతీయ యువతకు విదేశాల మీద మక్కువ ఎక్కువ అంటారు. అసలు అమెరికా అంటే ఆశల స్వర్గం అంటారు. యూరప్ అంటే డబ్బుల రాజ్యం అంటారు. అక్కడికి వెళ్తే దండిగా సొమ్ములు సంపాదించుకోవచ్చు, ఉన్నత చదువులు చదవచ్చు, ఇంకా చాలా చేయొచ్చు అని మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందువల్ల విదేశాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు. కానీ ఇక్కడ వాళ్ళ గురించి వాళ్ళ బంధువులు మాత్రం ఇచ్చే బిల్డప్లు మామూలుగా ఉండవు. వెస్ట్రన్ దేశాలలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం మీడియా విస్తృతంగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎలా జీవిస్తున్నారు, ఎటువంటి స్థితిలో జీవిస్తున్నారు అన్నది తెలిసిపోతుంది. గడిచిన కొంతకాలంగా చాలా మంది పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా అమెరికా, యూరప్ కంట్రీలకు ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ నగదు విలువ మన దేశంతో పోల్చి చూసినప్పుడు చాలా ఎక్కువ, పైగా వేతనాలు కూడా ఎక్కువగా లభిస్తుంటాయి. అందువల్లే మన వాళ్ళు ఈ దేశాలకు వెళ్ళటానికి విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అక్కడ సదుపాయాలు, షరతులు ఇవన్నీ కూడా కఠినంగా ఉంటాయి. ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలా అమెరికా వెళ్ళిన వారిలో మన దేశం నుంచి ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు. తమ పిల్లలను చూసేందుకు వెళ్ళిన వారికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయో సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆ దంపతులు. తమ పిల్లలు అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో సియాటెల్ ప్రాంతంలో ఉంటే వాళ్ళు చూసేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లే ముందు అతడు తన భార్యకు శ్వాసకోశ సంబంధిత సమస్య ఉంటే మందులు తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మందులు పూర్తయ్యాయి. మళ్లీ ఆమెకు శ్వాసకోశ సమస్య ఎదురైంది. అక్కడ మందులు మన మాదిరిగా లభించవు. పైగా పల్మనాలజిస్టును కలవాలంటే ముందుగా జనరల్ ఫిజిషియన్ ను కలవాలి. డాక్టర్ ని కలవటానికి వారం రోజుల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత అపాయింట్మెంట్ దొరికినప్పటికీ జనరల్ ఫిజిషియన్ కేవలం వీడియో కాల్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి భార్యాభర్తల మందులను గురించి చెబితే దానికి తగ్గట్టుగా మందులు రాశాడు. ఆ మందులను మెడికల్ స్టోర్ లో తీసుకోవచ్చని సూచించాడు. వీళ్ళు ఆ చీటీని పట్టుకొని మందుల షాప్కి వెళ్తే అక్కడ మందులు లేవు, పైగా రావటానికి చాలా రోజుల సమయం పడుతుందని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ మందులు వీళ్లకు ఇచ్చారు. అయితే ఆ మందులను సిప్లా కంపెనీ తయారు చేయగా దానిపై మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంది. ఆ మందుల మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల 50% రాయితీ వచ్చింది. అయినప్పటికీ మందులకు వాళ్ళు 21,000 కట్టాల్సి వచ్చింది. మన దేశంలో అయితే 2,000లోనే లభించేవి. అమెరికాలో 42,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో చాలా మంది వైద్య సదుపాయాలు బాగోవు అంటారు, జీవితాన్ని ఆస్వాదించడం కష్టము అంటారు. కానీ ఆ వ్యక్తి రాసుకొచ్చిన తన అనుభవాన్ని చదివితే ఖచ్చితంగా అమెరికా కంటే, యూరప్ దేశాల కంటే భారత్ కొన్ని కోట్ల రెట్లు మిన్న. అభివృద్ధి చెందిన దేశాలలో అన్ని విపరీతమైన ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండదు. ఆఫీసు, ఇల్లు, ప్రజా రవాణా సదుపాయము ఉండదు. మనుషులు తక్కువ, భూమి ఎక్కువ. ఇలాంటి చోట భారతీయులు బతకలేరు. ఒకవేళ వాళ్ళు బతికినా జీవితాన్ని ఆస్వాదిస్తూ మాత్రం ఉండలేరు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కాకపోతే నేటి తర డబ్బు పిచ్చితో వెర్రి వేషాలు వేస్తుంది కాబట్టి వాళ్లకు ఇండియా కంటే వెస్ట్రన్ దేశాలే గొప్పగా ఉంటాయి అంటూ చెప్తున్నారు.